మేడం గారు కొంచెం ఒకసారి అలాగా ఇలా తిరగండి మేడం కొద్దిగా. అలా కూర్చోండి, అలా కూర్చోండి. ఎస్, థ్యాంక్ యూ సార్. గుర్తింపబడినటువంటి ఏ రాజకీయ పార్టీలకి అనుబంధంగా లేకుండా కార్మికుల కొరకు కార్మికుల చేత విస్తృత విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలకు పరమావధిగా పనిచేస్తున్నటువంటి 1104 యూనియన్ ఆవిర్భవించి 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతాల్లో అడుగట్టినటువంటి శుభ సందర్భంలో మరి ప్రతి సంవత్సరం ఒక బాధ్యత గల ఉద్యోగిగానే కాకుండా సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా సమాజ సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి రక్తదాన శిబిరాలు, అదేవిధంగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా పేద విద్యార్థులకి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే దృక్పథంతో మరి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క 1104 యూనియన్ సభ్యులందరికీ కార్మికులు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు మరింత అనుపమాన చైతన్యంతో సునిశ్చితమైనటువంటి ముందు చూపుతో యూనియన్ పురోభివృద్ధికి కంకణబద్దులై పనిచేయాలని కార్మికులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. సిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీపీడీసీలు వాళ్ళు రాష్ట్ర ప్రతి సంవత్సరం 1104 ఆవిర్భావ దినోత్సవం నాడు మన సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఎప్పుడు కూడాను మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. బాధ్యతగా ఉద్యోగం చేసే మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యోగులు అంతే బాధ్యతతో దేశం కోసం, మన ప్రజల కోసం తమంతో బాధ్యతగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ సర్కిల్ ఆఫీస్ ప్రెమిసెస్లో వాళ్ళు చేసే ఈ కార్యక్రమం నలుగురి జీవితాల్ని నిలబెడుతుందని చెప్పేసి నేను వీళ్ళందరికీ 1104 సభ్యులందరికీ కూడాను నేను నా తాలూకా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను మన సర్కిల్ విశాఖపట్నం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా నేను కూడాను చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగానే మన 1104 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. ఈసారి ఇంకా ఎక్కువ మోతాదులో మరింత కార్యాచరణ ఎక్కువ చేసి మరింత మందికి కూడాను ఈ రక్తదానం అందేటట్టు, బ్లడ్ డొనేషన్ అనేది అందేటట్టు చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను 1104 యూనియన్ సభ్యులందరికీ కూడాను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన 1104 సభ్యులందరికీ మరియు స్టేట్ అండ్ డిస్కమ్ సెక్రటరీలు మరియు సర్కిల్ సెక్రటరీలు మరియు ప్రెసిడెంట్లు అందరికీ కూడాను కృతజ్ఞతలు చెబుతున్నాను. థ్యాంక్ యూ.